హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్ 8th క్లాస్ మ్యాథమెటిక్స్లో 14th చాప్టర్ ఫ్యాక్టరైజేషన్ అనే చాప్టర్లో ఆల్జబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్కి ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో నేర్చుకొని తర్వాత ఎక్సర్సైజ్ 14.1లో ఉండే ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఆల్రెడీ మన 6th క్లాస్లో నంబర్స్కి ఫ్యాక్టర్ ఎలా కనుక్కోవాలో నేర్చుకున్నాము. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 30ని 2 ఇంటూ 15 అని రాయొచ్చు, అలానే 3 ఇంటూ 10 అని రాయొచ్చు, 5 ఇంటూ 6 అని కూడా రాయొచ్చు. అయితే ఈ ఫ్యాక్టర్స్లో 15ని మళ్ళీ 3 ఇంటూ 5 అని రాయొచ్చు, 10ని 2 ఇంటూ 5 అని రాయొచ్చు. అంటే ఇవి మళ్ళీ రెడ్యూస్ చేయొచ్చు. వీటిని అలా రెడ్యూస్ చేయడానికి వీలు లేనట్లుగా రాయగలిగేవే ఫ్యాక్టర్స్ అనమాట. ఇక్కడ ఇచ్చారు 30కి ఫ్యాక్టర్స్ 2 ఇంటూ 3 ఇంటూ 5. 2ని మళ్ళీ రెడ్యూస్ చేయలేము, అలానే 3ని కూడా రెడ్యూస్ చేయలేము, 5ని కూడా రెడ్యూస్ చేయలేము. సో రెడ్యూస్ చేయలేనని వీలుగా లేనటువంటి ఫ్యాక్టర్స్ని రాయగలిగే వరకు కూడా మనం రాయాలి. అంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటారు. ప్రైమ్ నెంబర్స్కి ఎటువంటి ఫ్యాక్టర్స్ ఉండవు, ఇంకా 1 అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే ఉంటాయి. అలాగే ఇక్కడ 2 ఇంటూ 15 అన్నప్పుడు 15ని మళ్ళీ రెడ్యూస్ చేయొచ్చు, 10ని కూడా రెడ్యూస్ చేయొచ్చు, అలానే 6ని కూడా రెడ్యూస్ చేయొచ్చు. అలా రెడ్యూస్ చేయడానికి వీలుగా లేనట్లుగా ఉండేటట్లుగా ఫ్యాక్టర్స్ని రాయాలి. అదేవిధంగా ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇర్రెడ్యూసిబుల్ ఫ్యాక్టర్స్ రాసినట్లయితే వాటిలో కామన్ ఫ్యాక్టర్స్ తీసుకుంటాము. 3xy అని ఉంది. ఇక్కడ 3 ఇంటూ ఎక్స్ ఇంటూ వై అని రాస్తాము. ఇక 3ని కానీ ఎక్స్ కానీ వైని కానీ మనం రెడ్యూస్ చేయలేము. అలాగే 5x² అని ఉంది. 5 ఇంటూ x² అంటే x ఇంటూ ఎక్స్ వై అని రాస్తాము. నెక్స్ట్ 2x ఇంటూ వై ప్లస్ 2, 2 ఇంటూ ఎక్స్ ఇంటూ వై ప్లస్ 2. ప్రతి ఫ్యాక్టర్ కూడా ఇక రెడ్యూస్ చేయడానికి వీలుగా లేని విధంగా రాస్తాము. 5 ఇంటూ వై ప్లస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 ఇవన్నీ కూడా ఇర్రెడ్యూసిబులే. ఈ విధంగా ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్కి ఫ్యాక్టర్స్ కనుక్కొని మరి మధ్యలో ఇంటూగా ఇవన్నీ ఇంటూ ఉన్నాయి కాబట్టి మనం విడివిడిగా వీటికి ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. మరి ప్లస్ ఇస్తే ఎలా చేయాలి అనేది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. 2x + 4 అని ఉంది. అంటే 2xకి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి, 4కి ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో దాన్ని ముందుగా రాసి తర్వాత రిమైనింగ్ రాయాలి. 2xని 2 ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు, 4ని 2 ఇంటూ 2 అని రాయొచ్చు. ఈ రెండిట్లోనూ కామన్ ఫ్యాక్టర్ 2 కాబట్టి 2ని కామన్గా రాసినట్లయితే ఇక్కడ ఒక ఎక్స్ మిగులుతుంది, ఇక్కడ ఒక 2 మిగులుతుంది. సో 2 ఇంటూ ఎక్స్ ప్లస్ 2 అనేది దీనికి ఫ్యాక్టర్స్ అనమాట. 2 అనేది ఒక ఫ్యాక్టరు, ఎక్స్ ప్లస్ 2 అనేది ఇంకొక ఫ్యాక్టర్ అవుతుంది. ఇప్పుడు ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎక్సర్సైజ్ 14.1లో ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాము. ఫైండ్ ది కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ది గివెన్ టర్మ్స్. ఇక్కడ ఇచ్చిన టర్మ్స్ అన్నిటికి కూడా కామన్ ఫ్యాక్టర్స్ మాత్రమే కనుక్కుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ 12x, 36. 12xకి 36కి విడివిడిగా ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. 12x ముందుగా 12కి 12ని 2 ఇంటూ 6 అని రాసుకోవచ్చు ఇంటూ ఎక్స్. మళ్ళీ 6ని కూడా రెడ్యూస్ చేయొచ్చు. రెడ్యూస్ చేయడానికి వీలు లేని విధంగా ఉండేటట్లుగా రాయాలంటే ప్రైమ్ ఫ్యాక్టర్స్ రాయాలన్నమాట. 2 ఇంటూ 6ని 2 ఇంటూ 3 అని రాయొచ్చు ఇంటూ ఎక్స్. ఇక్కడ మనకి డాట్ ఎందుకు పెట్టారంటే ఇంటూ పెట్టినట్లయితే అది కూడా ఎక్స్ అనుకునే అవకాశం ఉంది కాబట్టి నేను డాట్తో డినోట్ చేస్తున్నాను. ఇట్లా డాట్ పెడితే ఇది కూడా ప్రొడక్ట్ అనే అర్థము. సో 2 ఇంటూ 2 ఇంటూ 3. ఈ 2ని కానీ 3ని కానీ ఇక మనం వేరే నంబర్స్ కింద రెడ్యూస్ చేయలేము. వీటినే ప్రైమ్ నెంబర్స్ అని కూడా అంటాం. నెక్స్ట్ 36ని 2 ఇంటూ 18 అని రాయొచ్చు. మళ్ళీ 18ని 2 ఇంటూ 9 అని రాయొచ్చు. 9ని మళ్ళీ 3 ఇంటూ 3 అని రాయొచ్చు. సో 2 ఇంటూ 2, 3 ఇంటూ 3 ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ రెండింటికి కలిపి కామన్ ఫ్యాక్టర్స్ చూడాలి ఇప్పుడు. సో రెండిట్లోనూ 2 ఉంది, అలానే ఇంకొక 2 కూడా ఉంది, రెండిట్లో ఇంకొక 3 కూడా ఉంది. సో ఈ అండర్లైన్ చేసినవి కామన్ ఫ్యాక్టర్స్ అనమాట. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 12x, 36 అండర్లైన్ చేసినవి అనమాట. 2 ఇంటూ 2 ఇంటూ 3 అంటే 12, 4 3s 12 అవుతుంది. 12 అనేది ఈ రెండు నెంబర్స్కి కూడా కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ వన్ 2y, 22xy. 2yకి ఫ్యాక్టర్స్ 2 ఇంటూ వై అని రాస్తాము. 22xy 22ని 2 ఇంటూ 11 అని రాయొచ్చు. 11ని ఇక మనం మళ్ళీ రెడ్యూస్ చేయలేము. ఈ రెండు కూడా ప్రైమ్ ఫ్యాక్టర్సే. ఇంటూ ఎక్స్ ఇంటూ వై. సో ఇప్పుడు ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ 2 రెండిట్లోనూ ఉంది, అలానే y కూడా రెండిట్లో ఉంది. సో కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2y అండ్ 22xy ఈజ్
అండర్లైన్ చేసిన ఈ 2 నంబర్స్ రెండిట్లోనూ చేసాము, ఏదో ఒక దాంట్లో చేసింది రాస్తే సరిపోతుంది. 2 ఇంటూ వై అంటే 2y అనేది ఈ రెండిటికి కూడా కామన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ థర్డ్ వన్ 14pq 28p² q². ఫస్ట్ 14pqకి రాద్దాము. 14pq 14ని 2 ఇంటూ 7 అని రాయొచ్చు. 2 ప్రైమ్ నెంబరే, 7 కూడా ప్రైమ్ నెంబరే. ఇక 7ని మనం రెడ్యూస్ చేయలేము. నెక్స్ట్ p ఇంటూ q అని ఉంది. 28p² q². ఫస్ట్ ప్రైమ్ నెంబర్ 2తో డివైడ్ చేస్తే 2 14s వస్తుంది. మరలా 14ని 2 ఇంటూ 7 అని రాయొచ్చు. అలానే p² అంటే p ఇంటూ p, q² అంటే q ఇంటూ q. ఈ రెండిట్లోనూ కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ 2 రెండిట్లోనూ ఉంది, 7 కూడా రెండిట్లో ఉంది, p అలానే q. ఈ అండర్లైన్ చేసినవి కామన్ ఫ్యాక్టర్స్ అన్నమాట. కామన్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 14pq 28p² q² is equal to 2 into 7 into p into q. 14pq అనేది ఈ 2 నంబర్స్కి, ఈ 2 ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్స్కి కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ 2x 3x² 4. మొత్తం 3 టర్మ్స్ ఇచ్చారు. 2xని 2 ఇంటూ x అని రాసుకోవచ్చు. 3x²ని 3 ఇంటూ x ఇంటూ x. ఆల్రెడీ ఇవి ప్రైమ్ నెంబర్సే. 4ని 2 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. ఇక్కడ మనకు 3 టర్మ్స్ ఇచ్చారు కాబట్టి 3 టర్మ్స్లోనూ కామన్గా ఉండే నెంబర్స్ మాత్రమే అండర్లైన్ చేయాలి. 2 ఈ రెండిట్లో ఉంది కానీ మిడిల్ టర్మ్లో లేదు కాబట్టి 2 కామన్ ఫ్యాక్టర్ కాదు. x అనేది ఈ రెండిట్లో ఉంది కానీ ఇక్కడ లేదు కాబట్టి x కూడా కామన్ ఫ్యాక్టర్ కాదు. కామన్గా ఏమీ లేవు, ఏమీ లేకపోతే కామన్ ఫ్యాక్టర్ 1 అని రాస్తాము. సో కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 2x 3x² 4 is equal to 1. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రాబ్లం 6abc 24ab² 12a²b. ఫస్ట్ ఆఫ్ ఆల్ 6abcకి ఫ్యాక్టర్స్ రాద్దాం. 6ని 2 ఇంటూ 3 అని రాయొచ్చు, a ఇంటూ b ఇంటూ c. నెక్స్ట్ 24ab². 24కి ఫస్ట్ 2 ఇంటూ 12 అని రాస్తాము. 12ని మరలా 2 ఇంటూ 6 అని రాయొచ్చు. 6ని 2 ఇంటూ 3 అని రాయొచ్చు. సో 2 2s 4, 4 2s 8, 8 3s 24. ab² అంటే a ఇంటూ b² అంటే b ఇంటూ b. 12a²bకి ఫ్యాక్టర్స్. 12ని 2 ఇంటూ 6 అని రాయొచ్చు. 6ని మరలా 2 ఇంటూ 3 అని రాయొచ్చు. ఒకసారి ఇవి రాసిన తర్వాత మల్టిప్లికేషన్ చేసుకుని వెరిఫై చేసుకోవాలి. 2 2s 4, 4 3s 12. a² అంటే a ఇంటూ a ఇంటూ b. ఈ మూడిట్లోనూ కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ రాద్దాము. 2 మూడిట్లోనూ ఉంది, 3 కూడా మూడిట్లోనూ ఉంది. నెక్స్ట్ ఏ కూడా మూడిట్లో ఉంది, బి కూడా ఉంది మూడిట్లో, సి లేదు కాబట్టి అండర్లైన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ అండర్లైన్ చేసిన ఈ నెంబర్స్ అనేవి కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. ఈ 3 టర్మ్స్కి కూడా కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 6abc 24ab² 12a²b is equal to 2 into 3 into a into b. 2 3s 6, 6ab అవుతుంది. నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం 16x³ - 4x² 32x. 16x³. 16ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి. ఫస్ట్ వన్ 2 ఇంటూ 2 8s. 8ని మళ్ళీ 2 ఇంటూ 4 అని రాయొచ్చు. 4ని మళ్ళీ 2 2s అని రాయొచ్చు. x³ అంటే x ఇంటూ x ఇంటూ x 3 టైమ్స్ మల్టిప్లికేషన్ లాగా రాయాలి. నెక్స్ట్ 4x² - 4x². మైనస్తో సహా రాసుకోవాలి. 4ని 2 ఇంటూ 2 అని రాయొచ్చు. x² అంటే x ఇంటూ x. 32x. 2 16s 32. 16ని మరలా 2 ఇంటూ 8 అని రాయొచ్చు. 8ని 2 4s అని రాయొచ్చు. 4ని 2 2s అని రాయొచ్చు. ఒకసారి మల్టిప్లికేషన్ చేసుకుని వెరిఫై చేసుకోండి. 2 2s 4, 4 2s 8, 8 2s 16, 16 2s 32 ఇంటూ x. నెక్స్ట్ ఈ 3 టర్మ్స్లోనూ కామన్గా ఉండేవి అండర్లైన్ చేద్దాము. 2 మూడిట్లోనూ ఉంది, ఇంకొక 2 కూడా మూడిట్లోనూ ఉంది. నెక్స్ట్ ఇంకొక 2 లేదు, ఈ సెకండ్ టర్మ్లో లేదు కాబట్టి అండర్లైన్ చేయకూడదు. నెక్స్ట్ x మూడిట్లోనూ ఉంది, ఇంకొక x ఇందులో లేదు, లాస్ట్ టర్మ్లో లేదు కాబట్టి ఇవి అండర్లైన్ చేసిన వరకే కామన్ ఫ్యాక్టర్స్.
కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 16x³ minus 4x² 32x is equal to 2 2s 4 4 into x 4x. 4x అనేది ఈ 3 టర్మ్స్కి కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ 7th ప్రాబ్లం 10pq 20qr 30rp. ఫస్ట్ 10pqకి ఫ్యాక్టర్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఫస్ట్ 2తో డివైడ్ చేయాలి. 2 5s 10, 2 ప్రైమ్ నెంబరే 5 కూడా ప్రైమ్ నెంబరే, అంటే ఇక వీటిని రెడ్యూస్ చేయలేము. ఇంటూ p ఇంటూ q. నెక్స్ట్ 20qr 20ని 2 10s అని రాయొచ్చు, మళ్ళీ 10ని 2 ఇంటూ 5 అని రాయొచ్చు. ఇంటూ q ఇంటూ r. నెక్స్ట్ 30rp 30 అంటే 2 15s, 15ని మళ్ళీ 3 ఇంటూ 5 అని రాయొచ్చు. 2 3 6 6 5 30 ఇంటూ r ఇంటూ p. ఈ 3 టర్మ్స్లోనూ కామన్గా ఉండే ఫ్యాక్టర్స్ 2 అనేది 3 టర్మ్స్లోనూ కామన్గా ఉంది, అలాగే 5 కూడా 3 టర్మ్స్లోనూ కామన్గా ఉంది. p అనేది ఈ రెండిట్లో మాత్రమే ఉంది, q ఈ రెండిట్లో మాత్రమే ఉంది, కాబట్టి ఇవి కామన్ ఫ్యాక్టర్స్ అవ్వవు. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 10pq 20qr 30rp is equal to 2 into 5, అంటే 10 మాత్రమే ఈ మూడింటికి కామన్ ఫ్యాక్టర్ అన్నమాట. నెక్స్ట్ 8th ప్రాబ్లం 3x² y³ ఫస్ట్ టర్మ్. 3 ఆల్రెడీ ప్రైమ్ నెంబరే కాబట్టి దీన్ని ఇక రెడ్యూస్ చేయలేము. x² అంటే x ఇంటూ x, y³ అంటే y ఇంటూ y ఇంటూ y. నెక్స్ట్ 10x³ y², 10ని 2 5s అని రాయొచ్చు. x³ అంటే xని 3 టైమ్స్ రాస్తాము, y² అంటే y ఇంటూ y. 6x² y² z, 6ని 2 3s అని రాయొచ్చు. x² అంటే x ఇంటూ x, y² అంటే y ఇంటూ y ఇంటూ z. ఈ 3 టర్మ్స్లోనూ కామన్గా ఉండే న్యూమరికల్ ఫ్యాక్టర్స్ అయితే కామన్గా ఈ రెండిట్లో 3 ఉంది కానీ ఇందులో లేదు కాబట్టి ఇది కామన్ ఫ్యాక్టర్ కాదు. ఒక x ఉంది, అలానే ఇంకొక x కూడా ఉంది, y, అలానే ఇంకొక y కూడా, నెక్స్ట్ ఇంకొక y లేదు, z కూడా లేదు. సో ఈ అండర్లైన్ చేసినవి కామన్ ఫ్యాక్టర్ అవుతుంది. కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 3x² y³ 10x³ y² 6x² y² z is equal to x ఇంటూ x y ఇంటూ y, అంటే x² y² అవుతుంది. ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లంలో మనకి విడివిడిగా టర్మ్స్ ఇచ్చినప్పుడు కామన్ ఫ్యాక్టర్ కనుక్కున్నాము. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎడిషన్ సబ్ట్రాక్షన్ అంటే ఆల్జెబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, వీటి ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో నేర్చుకుందాం. ట్రై దీస్లో ఉన్న వీటికి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. సేమ్ ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఎలా చేసామో అలాగే చేద్దాము. విడివిడిగా టర్మ్స్కి ఫ్యాక్టర్స్ కనుక్కుందాం. 12x is equal to 2 6 are 12, 6ని మరలా 2 ఇంటూ 3 అని రాయొచ్చు ఇంటూ x. అలాగే 36ని 2 18s అని రాయొచ్చు, 18ని 2 9s అని రాయొచ్చు, 9ని 3 3s అని రాయొచ్చు. ఒకసారి ఇవి మల్టిప్లికేషన్ చేస్తే 36 వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. 2 2s 4 4 3s 12 12 3s are 36. ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్న ఫ్యాక్టర్స్ చూద్దాం. 2 రెండిట్లోనూ ఉంది, ఇంకొక 2 కూడా ఉంది, 3 ఉంది, ఇంకేం లేవు. సో ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ అనేది రాద్దాము. కామన్ ఫ్యాక్టర్ is equal to 2 into 2 into 3, 2 2s 4 4 3s 12 అనమాట. 12 అనేది కామన్ ఫ్యాక్టర్. సో ఇప్పుడు మనకి ఇచ్చిన లెక్కకి ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. 12x + 36 ఫస్ట్ కామన్ ఫ్యాక్టర్ రాసుకోవాలి. 2 2s 4 4 3s 12 అనేది కామన్ ఫ్యాక్టరు. సో 12xలో ఈ అండర్లైన్ చేసినవి కాకుండా మిగిలింది x ఒక్కటే ఉంది, ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్. అలాగే ఈ 36లో కూడా అండర్లైన్ చెయ్యకుండా మిగిలింది 3 ఒక్కటే ఉంది. సో 12 అనేది ఒక ఫ్యాక్టరు, x + 3 అనేది ఇంకొక ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం 22y - 33z. ఫస్ట్ 22yకి ఫ్యాక్టర్స్ రాద్దాము. 2 11s 2 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 2 11s 22, ఇక 11 రెడ్యూస్ చేయలేము, ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్సే, ఇంటూ y. నెక్స్ట్ 33z, 33 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 3 టేబుల్లో 3 11s, సో ఈ రెండు కూడా ప్రైమ్ నెంబర్స్, ఇంటూ z. ప్రైమ్ నెంబర్స్ ఫ్యాక్టర్స్గా రాసుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్నది 11,
సో 22y మైనస్ 33z ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ మనం ఏదైతే అండర్లైన్ చేసామో కామన్ ఫ్యాక్టర్ని రాసుకోవాలి 11. నెక్స్ట్ ఫస్ట్ టర్మ్లో అండర్లైన్ చేయకుండా మిగిలింది, అండర్లైన్ చేసింది ఆల్రెడీ రాసేసాము కామను, ఇక మిగిలింది 2 ఇంటూ వై 2y. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్. సెకండ్ టర్మ్లో 11 ఆల్రెడీ రాసేసాం కామన్ ఫ్యాక్టర్, ఇక మిగిలినవి అనమాట అండర్లైన్ చెయ్యనివి 3z. సో 22y మైనస్ 33zకి 11 ఒక ఫ్యాక్టరు, 2y మైనస్ 3z ఒక ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ 14pq ప్లస్ 35pqr. ఫస్ట్ విడివిడిగా ఈ టర్మ్స్కి ఫ్యాక్టర్స్ రాద్దాము. 14pq 2 7s 14, 2 ప్రైమ్ నెంబరే 7 కూడా ప్రైమ్ నెంబరే, ఇంటూ p ఇంటూ q. 35pqr 35 2 టేబుల్లో క్యాన్సిల్ అవ్వదు, 3 టేబుల్లో కూడా క్యాన్సిల్ అవ్వదు. నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 5 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, 5 7s. 5 ప్రైమ్ నెంబరే, 7 కూడా ప్రైమ్ నెంబరే, p ఇంటూ q ఇంటూ r. ఇప్పుడు ఈ రెండిట్లోనూ కామన్గా ఉన్న ఫ్యాక్టరు 7, అలానే p q, ఇవి కామన్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు మనం చేయవలసిన ఆల్జబ్రిక్ ఎక్స్ప్రెషన్ 14pq ప్లస్ 35pqr ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ ఫ్యాక్టర్స్ రాసుకోవాలి. 7pq అనేది ఈ రెండిటికి కామన్ ఫ్యాక్టరు. సో ఫస్ట్ టర్మ్లో అండర్లైన్ చేయకుండా మిగిలింది 2, అలాగే ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంది. సెకండ్ టర్మ్లో అండర్లైన్ చేయకుండా మిగిలింది 5r, అంటే 5 ఇంటూ r 5r. సో ఈ ఎక్స్ప్రెషన్కి 7pq అనేది ఒక ఫ్యాక్టరు, 2 ప్లస్ 5r అనేది సెకండ్ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో 14.1లో 2-3 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం.